వరలక్ష్మి వ్రతకథా ప్రారంభం. సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్పెదా వినండి. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుండు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతంబునర్చిన సర్వ సౌభాగ్యంబులను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగనుందురో అట్టి వ్రతంబు నా కానతీయ వలయునైన పరమేశ్వరుండిట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసెడి వరలక్ష్మీ వ్రతంబను ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారము నాడు చేయవలయుననిన పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలయును? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వము ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడియే? వీని నెల్ల సవివరంబుగా వచింపవలయును అని ప్రార్థించిన పరమేశ్వరుండు పార్వతీదేవిని కాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతమును సవిస్తరంగా చెప్పెదా వినుము అనెను. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు కల ఇండ్లతోడను గూడియుండు. అట్టి పట్టణంబునందు చారుమతి అను ఒక మహిళ గలదు. ఆ వనితామణి ప్రతిదినంబును ఉషఃకాలంబున మేల్కాంచి స్నానంబు చేసి పెద్దలకు అనేక విధంబులైన ఉపచారంబులను చేసి ఇంటి పనులను చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆమెయందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయ్యై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీయందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులనిచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములను చేసి అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగనేని జనులు ధన్యలగును, విద్వాంసులగును, సకల సంపన్నులుగను నెయ్యదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషం వలన నీ పాద దర్శనంబు నాకు కలిగినని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి ననేక వరంబులిచ్చి అంతర్ధానంబునుంది. చారుమతి తక్షణంబున నిద్ర మేల్కొని ఇంటికి 4 పక్కలం జూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, నేను కలగంటిననుకొని భావించి యా స్వప్న వృత్తాంతమును పెనుమిటి మామగారు మొదలైన వాండ్రతో చెప్ప, వారు ఈ స్వప్నము ముగుల నుత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం భవశ్యముగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణ మాసం వెప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కాంచి స్నానంబులం చేసి చిత్ర వస్త్రంబులం గట్టుకొని చారుమతీదేవి గృహంబున యొక్క ప్రదేశంబునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరిచి ఎందొక ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యము పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలశం బేర్పరచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రంబులను గల తోరంబును దక్షిణహస్తంబున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగనే ఆ స్త్రీల కొందరికి కాళ్ళయందు గల్లు గల్లుమను ఒక శబ్దము కలిగే. అంత కాళ్ళం జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగి ఉండగా వారందరును, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని పరమానందంబునొంది మరి ఒక ప్రదక్షిణంబు చేయ హస్తములందు దగద్దగాయ మానంబుగా పొలయుచుండు నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండుటం గనిరి. ఇంక చెప్పనేల. 3వ ప్రదక్షిణంబు గావించిన తోడనే యా స్త్రీలందరూ సర్వాభూషణాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథగజ తురగ వాహనంబుల తోడ నిండియుండెను. అంత నా స్త్రీలను తోడ్కొని గృహంబులకు పోవుటకు
వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునికి 12 కుడుములు వాయన దానంపిచ్చి దక్షిణ తాంబూలంబులొసంగి ఆశీర్వాదంబునొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ నెల్లరును భుజించి తమ కొరకు వచ్చి కాచుకొనియున్న గుర్రములు, ఏనుగులు మొదలైన వాహనములను ఎక్కి తమ తమ ఇండ్లకు పోవుచు ఒకరితో ఒకరు, ఓహో, చారుమతీదేవి భాగ్యం వేమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగనని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరును ప్రతి సంవత్సరము నీ వ్రతము చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములను తోడన్ గోడుకొని సుఖంబుగ నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరునూ చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యంబులను కలిగి సుఖంబుగనుందురు. ఈ కథను వినువారలకును చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. వరలక్ష్మీ కథ సంపూర్ణం.